కాలొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంట. అట్టా ఉంది ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పరిస్థితి. బలం పుంజుకొని కోటంరెడ్డిని ముప్పు తిప్పలు పెట్టి ప్రజా సమస్యలపై ఎండగడుతూ ధీటుగా ఎదుర్కోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజుకో తప్పు చేస్తూ నెల్లూరు రూరల్లో పీకల్లోత్తు కష్టాల్లో కూరుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో రూరల్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోయేది నేనే అంటూ రోజుకో నాయకుడి పేరు తెరపైకి తెస్తున్న పరిస్థితులు ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆనం విజయ్ కుమార్ రెడ్డికి చికాకు తెప్పిస్తున్నట్లు ఉన్నాయి. పార్టీ క్యాడర్ను సమాధానపరిచేందుకు విజయ్ కుమార్ రెడ్డి ఒక్క అడుగు ముందుకేసి ఈసారి పోటీ చేయబోయేది నేనే తమ్ముడు, ఇంకెవ్వరు రారు, నీకు పోటీ నేనే అంటూ సమాధానమిచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు రూరల్లో విజయ్ కుమార్ రెడ్డి సమర్థతపై ఎవరికీ కించిత్ అనుమానం లేదు. ఎందుకంటే ఆనం కుటుంబ దళపతిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయాన నెల్లూరు రూరల్ ప్రాంతంలో విజయ్ కుమార్ రెడ్డి సాగించిన ఏకఛత్రాధిపత్యం ఆనాటి నేతలు ఎవరూ మర్చిపోలేరు. దశాబ్దాల తరబడి ఆనం విజయ్కు నెల్లూరు రూరల్తో ఉన్న అనుబంధం, ఆయనకు ప్రత్యేకంగా ఈ ప్రాంతంపై ఉన్న పట్టు గురించి కొత్తగా ఎవరు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇంతటి పట్టువంతమైన నాయకుడికి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారు. మాకు పొంతన లేదు అన్న విధంగా ఉన్న ఇక్కడి నేతల ప్రవర్తన పార్టీ ముఖ్య నాయకులకు తలనొప్పి తెప్పిస్తోంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పార్టీ సెకండ్ క్యాడర్లో అంతర్గత కలహాలు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీనిపై సీరియస్ అయిన జిల్లా పార్టీ నాయకత్వం తప్పు చేసిన వారిపై వేటు వేసే పనిలో పడింది. సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. విషయం ఏంటంటే, చిన్న చిన్న విషయాలను సర్దుబాటు చేసుకోలేక పెద్ద రాదాంతాలు చేసుకొని ప్రస్తుతం రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఇందుకు సాక్ష్యమే నిన్నగాక మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ లీడర్ శ్యామ్ సింగ్ తన సహచర పార్టీ నాయకుడితో దళితులను, మైనార్టీలను నీచంగా మాట్లాడిన ఉదంతం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. శ్యామ్ సింగ్ అనామకుడేమీ కాదు. చాలా కాలంగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి, ప్రస్తుతం ఆనం విజయ్ కుమార్ రెడ్డికి విధేయుడిగా పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే. ఈయనగారు పార్టీని డ్యామేజ్ చేసే పనులు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన ఓటు బ్యాంక్ అయిన దళితులను, మైనార్టీ నాయకులను నోటుకొచ్చిన బూతులు మాట్లాడతాడా? అది కూడా కులం, మతం పేరు పెట్టి. ఈ రోజున వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ ఆలయ విషయంలో శ్యామ్ సింగ్ మాట్లాడిన విధానం పూర్తిగా అభ్యంతరకరంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మైనార్టీలను, దళితులను కించపరిచే విధంగా, అదే వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసే విధంగా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాళ్ళ అనాలోచిత ప్రవర్తన కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లాలో ఈ దుస్థితి తలెత్తింది అని పార్టీలో చర్చ జరుగుతోంది. మీరు చేసిన తప్పులకు మీ నాయకుడైన విజయ్ కుమార్ రెడ్డి ఈ రోజున సమాధానం చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. అలీపై చర్యలు తీసుకున్న జిల్లా పార్టీ నాయకత్వం అసలు గొడవకు కారణమైన మైనార్టీలపై మతం పేరుతో నోరు పారేసుకున్న శ్యామ్ సింగ్ పై ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని, దానికి కారణం శ్యామ్ సింగ్ కేవలం ఆనం విజయ్ కుమార్ రెడ్డి వర్గానికి చెందిన వాడు కావడమేనని, ఈ మొత్తం రాద్ధాంతానికి కారణం శ్యామ్ సింగ్ నోటి దురుసు కారణం కాదా అని ముస్లిం వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా నాయకులకు పార్టీపై అభిమానం ఉంటే సరిపోదు. పార్టీ లైన్కు కట్టుబడి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ చేష్టలు, ముఖ్యంగా గ్రూపు రాజకీయాలు, నోట్ దిస్ పాయింట్, ముఖ్యంగా మీ గ్రూపు రాజకీయాలు పూర్తిగా గొంతు నులిమేసేలా ఉన్నాయి. ఇకపైన కాస్త బుద్ధి తెచ్చుకొని ఫోన్ సంభాషణలు గొంతు అదుపులో పెట్టుకొని మాట్లాడతారని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆశిస్తున్నారు. పార్టీ లైన్ దాటి రెచ్చిపోతున్న నాయకులపై వేటుపడ్డం శుభ పరిణామంగా భావిస్తున్నారు. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్.
ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు షర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.